వాటర్ వస్తున్నాయి. శ్రీనివాస్ గారు, జిల్లాధ్యక్షుల గారు గంగాడి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ సాబ్ గారు, మన ప్రొఫెసర్ విజయచంద్రారెడ్డి గారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ హుజరాబాద్ పార్టీ నుంచి ప్రభారిగా వారు ప్రభారిగా ఉంటున్నారు. అదేవిధంగా ఆకుల రాజేందర్ గారు, కూర రవీందర్ గారు, ప్రధాన గారు, శ్రీనివాస గారు, మీ అందరూ మొట్టమొదటిసారిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కరీంనగర్ జిల్లాకి, ముఖ్యంగా హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. మొన్ననే వాళ్ళు ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల పేరు మీద 420 గ్యారంటీలు 420 గ్యారంటీలు ఇచ్చారు. ఇవన్నింటినీ కూడా ఇక్కడ ప్రకటన చేసిపోతారు కావచ్చు అని మేము ఆశించినాం. కానీ ఆయన వచ్చింది గాడిది గుడ్డు పట్టుకొని వచ్చిండు. మేము ఇక్కడ మీకు ఇది ఇచ్చేది ఏం లేదు, గిదే ఇస్తామని చెప్పి అందరికీ చూపించలేడు. ఇక్కడికి వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన వ్యక్తి ఒక కుసంస్కారి లెక్క మాట్లాడి చివరికి మా అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారి గురించి, ధర్మపురి అరవింద్ గారి గురించి గుండు అరగుండు అని చెప్పి మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన వచ్చిన తర్వాత గత ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి రావాలనుకుని హామీలు ఇచ్చిరా మరి వీళ్ళేదో అర్థమైతలేదు. రైతులకు, ముఖ్యంగా ప్రజలందరికీ అనేక హామీలతో పాటు ముఖ్యంగా రైతులకు, కరీంనగర్ జిల్లా కూడా మొత్తం పూర్తిగా వ్యవసాయ ప్రధానమైనటువంటి జిల్లా. ఇక్కడ రైతులంతా కూడా ఈ కాంగ్రెస్ గతంలో కేసీఆర్ కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి మిగతా అనేక హామీలు ఇచ్చి రైతు వడ్ల కొనుగోలులో కూడా ఇష్టానుసారంగా కోతలు పెట్టి దోచుకున్నారు. ఈ ప్రభుత్వం మారితేనైనా మాకు వస్తుందని చెప్పి వాళ్ళంతా ఆశించారు. వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తామని చెప్పినటువంటి వీళ్ళు 100 రోజులు దాటింది. ఇవాళ మళ్ళీ నిన్న ఇక్కడికి వచ్చి 15 ఆగస్టు అని చెప్పి మళ్ళీ డేట్ పెడుతున్నాడు. ఇలా రైతు ప్రతి క్వింటాల్కి ₹500 బోనస్ ఇస్తా అని చెప్పారు. మరి బోనస్ ఏమైంది? మరి ఇవైతే ఇప్పుడు ఇమీడియట్గా ఆల్రెడీ కొనుగోలు స్టార్ట్ అయినాయి కదా, మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఇవి తాలు లేకుండా ఫస్ట్ కొనుగోలు చేయి, తర్వాత బోనస్ ఇవ్వు. ఇప్పుడు ₹500 బోనస్ ఇవ్వు. 15 ఆగస్టు తర్వాత 15 ఆగస్టు వరకు నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తావంటే నమ్ముతారు. ఇప్పుడు ఇవి 2 చేస్తే నమ్ముతారు. ఇది తక్కువ బడ్జెట్ తోటి సంబంధించినటువంటి విషయాలే. కానీ కేవలం ఎందుకు మీరు మాటలు, మీరు ఎందుకంటే బ్రోకర్ల లాగా మాట్లాడుతున్న భాష. బ్రోకర్లు ఏ రకంగా నీకు ఇంత గతంలో నీకు అనుభవం ఉన్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై గతంలో నీ ఓటుకు నోటు కేసును వాళ్ళు తొక్కి పెడితే ఇవాళ కాళేశ్వరం కుంభకోణం అని చెప్పి మొన్నటిదాకా ఎగిరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మొత్తం దాన్ని తొక్కి పెడుతున్నారు. అంటే మీరిద్దరు ఒక్కటే అని చెప్పి విషయాన్ని మీరిద్దరు ఒకటై బీజేపీకి టీఆర్ఎస్ ఒక్కటని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు. మొన్న ఎన్నికల సందర్భం కూడా నమ్మించారు. ప్రజలు కూడా నిజమేమో అని చెప్పి నమ్మిరు. వాళ్ళు ఏదో ఒక దశలో నమ్మిన కారణంగానే ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది ఇవాళ. కానీ కాకపోతే ఇవాళ అసలు మీరు టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే ఇవాళ నాటకాలు ఆడుతున్నారు. ఇవాళ గతంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా మంత్రిగా వ్యవహరించారు. గతంలో పొత్తు పెట్టుకున్నారు. అన్ని రకాలుగా ఇలా మీరు ఒక్కటే ఇలా మళ్ళీ బీజేపీని బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం.